లెక్చర్ చూడండి ప్రాబ్లమ్ని. ఈ ఒక స్పియర్ ఉందంట, వెయింగ్ 100 న్యూటన్స్. 100 న్యూటన్స్ అంత వెయిట్ ఉందన్నమాట. ఓకే, మళ్ళీ చెప్తున్నా. ఒక స్పియర్ ఏంటంటే ఒక గోళీ లాంటిది అనమాట. ఓకే, మనకు తెలుసు ఒక గోళీ లాంటిది అంటే ఎర్త్ ఉండేది స్పియర్ కింద మాట్లాడుకోవచ్చు మనం. అలాంటిది ఒకటి ఉందంట, దాని యొక్క వెయింగ్ 100 న్యూటన్స్, దాని యొక్క వెయిట్ 100 న్యూటన్స్. చాలా క్లియర్గా మాట్లాడాడు. లామిస్ థియరం దీనికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ఈ స్టైడ్ ఏ స్మూత్ వాల్, ఒక స్మూత్ వాల్ మీద ఆయన టైట్ చేశాడు అనమాట, అంటే కట్టాడు. ఓకే, ఆ వాల్ మీద దాన్ని కట్టాడు అనమాట. కట్టినప్పుడు ఏం జరిగింది చూడండి. టైట్ ఏ స్మూత్ వాల్ బై ఏ స్ట్రింగ్. సో దేన్ని యూజ్ చేశాడంట, ఒక స్ట్రింగ్ని యూజ్ చేసి దాన్ని కట్టాడంట. ఓకే, యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. మనం ఫిగర్ని డ్రా చేస్తే ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్మూత్ వాల్ అనుకుంటే కనుక, ఈ స్మూత్ వాల్కి ఒక లింక్ యూజ్ చేసి, ఇది స్పియర్ అనుకుంటే కనుక, ఇది స్పియర్, దీన్ని యూజ్ చేసి టైట్ చేశాడు అనమాట. ఇక్కడ ఒక టైట్ చేశాడు, ఇక్కడ టైట్ చేశాడు స్ట్రింగ్. ఇది మాత్రం ఈ వాలు, ఈ స్పియరు ఇది వాల్కి ఆనుకుంది అనమాట. ఇది వాల్. సో దీన్ని వాల్ అంటాం, దీన్ని స్పియర్. ఓకే, స్పియర్. ఇప్పుడు చూడండి ఒకసారి ఏమంటున్నాడు. ఫైండ్ ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్. చాలా క్లియర్గా మాట్లాడాడు. ఫైండ్ ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్. స్ట్రింగ్లో టెన్షన్ లిబరేట్ అవుతుందా లేదా? ఎందుకు టెన్షన్ లిబరేట్ అవుతుంది సార్? నేను చెప్పాను, ఈ స్పియర్ అనేది ఏంటిది, ఒక వెయిట్ 100 న్యూటన్స్ వెయిట్ ఉన్న ఒక స్పియర్ అనమాట. అది దాన్ని క్యారీ చేయడానికి స్ట్రింగ్ యూజ్ చేశాడు. కాబట్టి దాంట్లో టెన్షన్ లిబరేట్ అవుతా లేదా? అంటే ఈ యొక్క టోటల్ వెయిట్ ఇదే కదా బేర్ చేసింది, ఇదే కదా క్యారీ చేసింది. సో దానికోసం దీంట్లో లిబరేట్ అయ్యే అంటే దాన్ని క్యారీ చేయడానికి లిబరేట్ అయ్యేది టెన్షన్ అంటారు అనమాట, చాలా క్లియర్గా. ఓకే, టెన్షన్. దీంట్లో లిబరేట్ అయ్యేది టెన్షన్ టీ. ఈ టెన్షన్ టీ ఇది వాల్ కాబట్టి టువర్డ్స్ వాల్ వైపు ఉండిద్ది. గుర్తుపెట్టుకోండి, టువర్డ్స్ వాల్ వైపు ఉండిద్ది. అదేంటి సార్ కిందకి లేదు, ఇది ఈ వాల్ అనేది ఈ స్పియర్ని గట్టిగా పట్టుకుంటుంది కాబట్టి ఇది టువర్డ్స్ వాల్ వైపు ఉండిద్ది. డైరెక్షన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తాను నేను. ఓకే, సో దీని యొక్క వెయిట్ ఎంత అన్నాడు, 100 న్యూటన్స్. అంటే ఇది డౌన్వర్డ్ డైరెక్షన్లో W = 100 న్యూటన్స్ లోడ్ అప్లై చేస్తూనే ఉండిద్ది. ఓకే, సో మనకి ఇంకోటి ఇచ్చాడు ఇక్కడ, ఇన్ బిట్వీన్ ఈ స్ట్రింగ్కి వాల్కి ఉన్న యాంగిల్ ఎంత అంటే 15 degrees, 15 degrees ఇచ్చాడు అనమాట. ఓకే, దీనికి ఈ వాల్కి దీనికి ఉన్నాడు. ఓకే, ఈ వాల్కి ఈ స్ట్రింగ్కి ఉన్న యాంగిల్ 15 degrees. నెక్స్ట్ ఇంకోటి చెప్తాను. ఫైండ్ ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ అండ్ ద రియాక్షన్ ఫ్రమ్ ద వాల్ నుంచి ఎంత రియాక్షన్ చేస్తుంది సార్? మళ్ళీ చెప్తున్నా, వాల్ అసలు గోడ అనేది రియాక్షన్ ఫోర్స్ అప్లై చేసిద్దా అంటే అప్లై చేసిద్ది. ఎందుకంటే ఇది దేని మీద ఆనింది, ఒక వాల్ మీద డిపెండ్ అయ్యింది. సో అంటే అలా వాల్ ఉంది కాబట్టి ఈ వాల్ కొంత రెసిస్టింగ్ ఫోర్స్ అప్లై చేస్తూనే ఉండేది కంటిన్యూస్గా, అంటే సపోర్ట్ ఇచ్చిద్ది అనమాట. దాన్ని రెసిస్టింగ్ ఫోర్స్ అంటారు, దాన్ని రియాక్షన్ ఫోర్స్ అనొచ్చు. రియాక్షన్ ఫోర్స్ R అనమాట. ఇప్పుడు చూడండి ఒకసారి 3 ఫోర్సెస్ యాక్ట్ అవుతుంది. ఒకటి వాల్ అప్లై చేసే ఫోర్సు, అది ఎక్కడ నుండి వచ్చింది, వాల్ అంటే సెల్ఫ్ అనమాట అది. ఓకే, ఈ వెయిట్ మీద డిపెండ్ అవుతుంది ఇది. అర్థం చెప్పింది, ఈ వాల్ అనేది రెసిస్టింగ్ ఫోర్స్ అప్లై చేస్తూనే ఉండదు కంటిన్యూస్గా. అర్థమైందా? సో నేను చూడండి ఒకసారి 3 ఫోర్సెస్. మనం ఏ కాంపోనెంట్ మీద డిపెండ్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద ఎలా వాల్ అని అనుకోండి, రెసిస్టింగ్ ఫోర్స్ దట్ ఈస్ రియాక్షన్ ఫోర్స్ అప్లై చేస్తూనే ఉండేది వాల్. అర్థమని చెప్పింది. సో నేను ఎలా ఉంటే ఇలా పడితే రియాక్షన్ ఫోర్స్ అప్లై అవుద్ది. అలాగే థ్రెడ్లో దీన్ని క్యారీ చేయడానికి అవసరమైన టెన్షన్ అనమాట. సో ఇప్పుడు 3 ఫోర్సెస్ చూడండి ఒకసారి. ఒకటి రియాక్షన్ ఫోర్సు R, ఇంకోటి డౌన్వర్డ్ ఫోర్సు దట్ ఈస్ W, ఇంకోటి టెన్షన్ ఫోర్సు T. ఓకే, సో ఇక్కడ 3 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి కాబట్టి
లామిస్ థియరము మనకు అప్లికేబుల్. లామిస్ థియరం ఏం చెప్తున్నాడు? ఇఫ్ ఏ బాడీ ఈజ్ ఇన్ ఈక్లిబ్రియం కండిషన్ అండర్ ది యాక్షన్ ఆఫ్ 3 ఫోర్సెస్. ఇక్కడ ఈ బాడీ అనేది ఈక్లిబ్రియం కండిషన్లో ఉందా లేదా? అండర్ ది యాక్షన్ ఆఫ్ 3 ఫోర్సెస్. 3 ఫోర్స్, ఇదొక ఫోర్స్, ఇదొక ఫోర్స్, ఇదొక ఫోర్స్, 3 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ బాడీ ఈజ్ ఇన్ ఈక్లిబ్రియం కండిషన్. ఓకే, ఈచ్ ఫోర్స్, నెక్స్ట్ అది ఏం చెప్పాడు? ఈచ్ ఫోర్స్ అనేది దేనికి రిమైనింగ్ 2 ఫోర్సెస్ యొక్క సైన్ ఆఫ్ రిమైనింగ్ ఫోర్సెస్ యాంగిల్ అనమాట అని చెప్పాడు. అంటే మీనింగ్ చూడండి ఒకసారి. ఈ రెండింటికి మిడిల్లో ఉన్న యాంగిల్ ఎంత? 90 degrees. అలాగే ఈ వాల్కి దీనికి ఉన్న యాంగిల్ ఎంత? 15. ఇది మాత్రం ఇచ్చాడు మనకి. అంటే ఇక్కడ ఉన్న యాంగిల్ ఎంత అని మనకు అర్థమవుతుంది. అసలు టోటల్ యాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కింద మనం మార్చుకుంటే కనుక ఇది 90 degrees ఉంటే కనుక ఇది 15, టోటల్ యాంగిల్ ఎంత? 180 కదా. 180 - 15 - 90. సో 19 - 15 దట్ ఈస్ 65. అంతే కదా. దట్ ఈస్ 1 to 75 వస్తుంది అన్నమాట. ఇది 90 degrees. అంటే ఇక్కడ ఉన్న యాంగిల్ ఎంత? ఇది 75 degrees. ఓకే, నేను అరేంజ్ చేసేస్తాను ఇంకా యాంగిల్. ఇక్కడ ఉన్న యాంగిల్ ఎంత ఇచ్చాడు మనకి? 15 degrees ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి. ఇది ఎంత ఉన్నట్టు? 75. ఎందుకు రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తే 90 టోటల్ ట్రయాంగిల్లో ఎంత యాంగిల్ ఉంటుంది? 180 కాబట్టి ఇక్కడ 90, 75, 15 అనమాట. సో మనకు క్లియర్గా ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే 75 degreesలో ఈ స్ట్రింగ్ అనేది టెన్షన్ అప్లై చేస్తుంది అనేది మనకు అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ రిమైనింగ్ W ఇట్ ఈస్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్ అండ్ R ఈజ్ ఇన్. సో నాకు మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే రెండిట్ల మిడిల్లో ఉన్న యాంగిల్. ఇప్పుడు Tకి Rకి ఉన్న యాంగిల్, సో ఇదే కదా. ఎంత యాంగిల్లో ఉంది అంటే చూడండి ఒకసారి. ఇది 90, నేను ఇమాజినరీ లైన్స్ రాలేదు. ఇది 90 ప్లస్ ఇది ఎంత అవుతుంది? 15. 90 + 15 ఎంత? 105. సారీ, 90 + 15, సో 105 యాంగిల్. ఓకే, నెక్స్ట్ సో ఈ రెండిట్ల మిడిల్లో ఉన్న యాంగిల్ ఇది 90, ఇది టోటల్ ఇది 90. సో ఇప్పుడు Tకి Wకి ఉన్న యాంగిల్ 90 + 75 అంటే 165. ఐ థింక్ 165 యాంగిల్ అనమాట. అలాగే Wకి Rకి 2 ఫోర్సెస్కి ఉన్న యాంగిల్ 90. ఇప్పుడు నువ్వు చూడండి ఒకసారి, మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి ఒకసారి. ఇప్పుడు నాకు వాడు ఏమేమి ఫైండ్ అవుట్ చేయమన్నాడు? టెన్షన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, R కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడు చూడండి ఒకసారి. T మనం అకార్డింగ్ టు లామిస్ థియరం T బై రిమైనింగ్ 2 ఫోర్సెస్ యాంగిల్, సైన్ ఆఫ్ రిమైనింగ్ 2 ఫోర్సెస్ యాంగిల్ అంటే సైన్ ఆఫ్ 90 degrees. అంతేనే కదా, అంతేనే కదా. T ఇంటూ T బై రిమైనింగ్ 2 ఫోర్సెస్ యాంగిల్ అంటే 90 degrees. నెక్స్ట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు R బై రిమైనింగ్ 2 ఫోర్సెస్. R అంటే ఇదే కదా, రిమైనింగ్ 2 ఫోర్సెస్ T అండ్ W. టోటల్ యాంగిల్ 90 + 75 అంటే 165. సైన్ ఆఫ్ 165 అర్థనే కదా. సో నెక్స్ట్ ఇంకే ఫోర్స్ W బై రిమైనింగ్ 2 ఫోర్సెస్ అంటే T అండ్ R. రిమైనింగ్ 2 ఫోర్సెస్ యొక్క సైన్ ఆఫ్ రిమైనింగ్ 2 ఫోర్సెస్ యొక్క మిడిల్ యాంగిల్ అనమాట. అంటే ఈ రెండింటిలో మిడిల్ యాంగిల్ ఎంత? 105. అంటే నేను ఎలా రాయొచ్చు? సైన్ ఆఫ్ 105. ఇప్పుడు చూడండి ఒకసారి, మనకు అన్నీ వచ్చేసినాయి. T బై సైన్ 90, R బై సైన్ 165, W బై సైన్ 105. సో ఈ మనం ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటి? టెన్షన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, R ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అందుకనే ఈ రెండింటిని ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి దీన్ని హైడ్ చేసి ఈ రెండు తీసుకున్నా. అంటే Tని ఈ కాంపోనెంట్ని ఈ కాంపోనెంట్ ఫైండ్ అవుట్ చేస్తే అన్నాం టెన్షన్ కాబట్టి ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత ఈ కాంపోనెంట్ని ఈ కాంపోనెంట్ తీసుకుంటే చూడండి ఒకసారి, నేను క్యాలిక్యులేట్ చేస్తాను. T బై సైన్ 90 ఇట్ ఈస్ ఈక్వల్ టు W బై సైన్
105 degrees అనమాట. సో చూడండి ఒకసారి ఇక్కడ మనకు తెలియనిది ఏంటి, టీఏ కదా. సో దానికోసమే టీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు sin 90 ఇంటూ డబ్ల్యూ బై 105. సో డబ్ల్యూ ఎంతది 100 న్యూటన్స్. 100 న్యూటన్స్. ఇప్పుడు టెన్షన్ మనకు వచ్చేసింది డైరెక్ట్గా. ఎంత వచ్చింది మనం క్యాలిక్యులేట్ చేస్తే టెన్షను 103 వచ్చింది. 103.5 న్యూటన్స్. ఓకే, అదేంటి సార్ 100 న్యూటన్సే కదా మనం అప్లై చేసేది లోడు. టెన్షన్లో ఎంతలా క్రియేట్ అయిందంటే బికాస్ ఆఫ్ వాల్వ్ వల్ల అవ్వచ్చు, లేకపోతే బికాస్ ఆఫ్ వాల్వ్ రెసిస్టింగ్ ఫోర్స్ వల్ల అవ్వచ్చు. ఓకే, సో అందుకనే ఈ టెన్షన్లో లిబరేట్ అయ్యింది అంతే కదా. అసలు యాక్చువల్గా అప్లై అయ్యేది ఏంటి వాల్ మీద 100 న్యూటన్స్ మాత్రమే. ఓకే, సారీ, స్పియర్ అప్లై చేసే ఫోర్స్ ఎంత 100 న్యూటన్స్. బట్ నాకు టెన్షన్ ఎంత వచ్చింది 103.5 న్యూటన్స్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే వాల్ మీద డిపెండ్ అవడం వల్ల ఈ వాల్ కొంత రెసిస్టింగ్ ఫోర్స్ అప్లై చేస్తుంది కాబట్టి కిందకి వెళ్ళేటప్పుడు సో ఆ ఫోర్స్ కూడా టెన్షన్లో లిబరేట్ అయింది అనమాట. నెక్స్ట్ ఇంకోటి కావాలి. ఇంకోటి ఏంటి అంటే డబ్ల్యూ కావాలి, సారీ ఆర్ కావాలి. సో అందుకని సో ఈ టర్మ్ తీసుకోండి. అంటే ఆర్ బై సైన్ 165 ఇట్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ బై సైన్ 105. సో మనకు కావాల్సింది రియాక్షన్ ఫోర్స్ కాబట్టి ఇదే కదా రియాక్షన్ ఫోర్స్ ఆర్ కాబట్టి ఆర్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 165 ఇంటూ డబ్ల్యూ బై సైన్ ఆఫ్ 105. సో చూడండి ఒకసారి ఇప్పుడు మనం ఆర్ ఫైండ్ అవుట్ చేసుకుంటే మనకి ఎంత వచ్చిందంటే ఇక్కడ ఆరు 26.8 వచ్చింది. 26.8 న్యూటన్స్. అంటే ఈ వాల్ అప్లై చేసే ఫోర్స్ మళ్ళీ చెప్తున్నాను, ఈ వాల్ రియాక్షన్ ఫోర్స్ అప్లై చేస్తుంది. ఎందుకు ఈ వాల్ కట్టడం వల్ల స్ట్రింగ్ యూజ్ చేసి దాన్ని కట్టడం వల్ల ఇది దేని మీద డిపెండ్ అయింది, వాల్ మీద డిపెండ్ అయింది. ఆ వాల్ మీద డిపెండ్ అవడం వల్ల ఏంటంటే ఆ వాల్ అనేది కొంత రియాక్షన్ ఫోర్సెస్ని అప్లై చేసింది. అది ఎంత రియాక్షన్ ఫోర్స్ అప్లై చేసిందంటే 26.8 న్యూటన్స్ అనమాట. సో ఈ విధంగానే చేయొచ్చు. అంటే మనకు కావాల్సింది వాడు ఫైండ్ అవుట్ చేయమంది ఏంటంటే ఫైండ్ ద టెన్షన్ అండ్ టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్. ఏదైతే స్ట్రింగ్ యూజ్ చేసాడో ఆ స్పేర్ని క్యారీ చేయడానికి అదనే ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎంత రియాక్షన్ ఫోర్స్ అప్లై చేస్తారు. సో చూడండి ఒకసారి స్ట్రింగ్ యొక్క టెన్షన్ ఫైండ్ అవుట్ చేసాం లేదా, అలాగే వాళ్ళ యొక్క రియాక్షన్ ఫైండ్ అవుట్ చేసాం లేదా. సో ఈ రెండింటిని ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనమాట. సో మనం ఇంకో విధంగా చేయొచ్చు. దీన్ని ఎలా చేయొచ్చు సార్ అంటాము, రిజాల్వింగ్ ద ఫోర్సెస్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ అండ్ వై డైరెక్షన్. అంటే సిగ్మా FH is equal to 0 చేయండి. అంటే టోటల్ ఫోర్సెస్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ హారిజాంటల్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0 చేయండి. అలాగైనా వచ్చేసింది. లేకపోతే ఈ మెథడ్ యూజ్ చేయాలి, లామిస్ థియరమ్ యూజ్ చేయండి. చూడండి ఒకసారి అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ ఫోర్సెస్ అంటే ఏంటి, ఆర్ అనేది అలాంగ్ హారిజాంటల్ డైరెక్షనే అంతేనే కదా. సో ఆరు. ఇంకోటి ఏంటి టీ అనేది రిజాల్వ్ చేస్తే అది కూడా హారిజాంటల్ డైరెక్షనే అంతేనే కదా. సో చూడండి నేను ఫైండ్ అవుట్ చేస్తాను. సిగ్మా ఎఫ్ఎక్స్ హెచ్ ఇజ్ ఈక్వల్ టు 0 చేశాను. ఇప్పుడు టీ అనేది ఎంత యాంగిల్ కాస్ 75 కానీ ఇది నెగిటివ్. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ వెర్టికల్ ఫైండ్ అవుట్ చేయండి. వెర్టికల్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఇక్కడ ఆరు టీ రెండు అన్నోనే కాబట్టి మనకు రాదు కాబట్టి ఫస్ట్ వెర్టికల్ ఫైండ్ అవుట్ చేయండి. సిగ్మా ఎఫ్ఈ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0 చేయండి. ఎఫ్ఈ దట్ ఈస్ అలాంగ్ వెర్టికల్ డైరెక్షన్ టోటల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే చూడండి ఒకసారి వెర్టికల్ ఫోర్సెస్ ఏంటి, డబ్ల్యూ ఇట్ ఈజ్ ఇన్ నెగిటివ్ డైరెక్షన్. ఓకే, నెక్స్ట్ టీ అప్లై చేస్తే పాజిటివ్ డైరెక్షన్. సో రిజాల్వ్ చేస్తే ఇది అపోజిట్ డైరెక్షన్లో వెళ్ళింది. సో దానికోసమే టీ అందుకే పాజిటివ్ వేసా. టీ సైన్ ఆఫ్ అంతేనే కదా. సైన్ ఆఫ్ 75 అని వేసుకోవచ్చు, లేని పక్షం సైన్ ఆఫ్ 75 అని వేసుకోవచ్చు, లేని పక్షంలో కాస్ ఆఫ్ 15 అని వేసుకోవచ్చు. ఓకే, సో ఎలాగైనా ఫైండ్ అవుట్ చేసిన ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0. మనకు కావాల్సింది టీ కాబట్టి టీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఈ డబ్ల్యూని అటు, సో ఈ డబ్ల్యూని అటువైపు పంపిస్తే
అప్పుడు పాజిటివ్ అవుద్ది. అలాగే సైన్ 75ని మనం అటువైపు పంపిస్తే బైలోకి వచ్చింది కాబట్టి సైన్ 75, సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు 100 బై సైన్ 75, ఇట్ ఈజ్ ఈక్వల్ ఇలా క్యాలిక్యులేట్ చేసినా వచ్చేసింది అనమాట 100. సో ఎంత వచ్చింది 103.5 న్యూటన్స్ అనమాట. సో ఎలాగైనా ఫైండ్ దట్ ఈస్ టోటల్ వెర్టికల్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు 0 చేసినా మనకి వాల్యూ వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు మనకి టీ వచ్చేసింది కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన రిమైనింగ్ ఏంటి ఆర్. కాబట్టి ఆర్ని ఇక్కడ ఫైండ్ అవుట్ చేయండి. నేను చెప్పాను ఆల్రెడీ సిగ్మా ఎఫ్ ఆఫ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0 చేయండి. అంటే అలాంగ్ హారిజాంటల్ డైరెక్షన్ టోటల్ ఫోర్సెస్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి ఒకసారి హారిజాంటల్ ఫోర్సెస్ ఏమవుద్ది, ఇది హారిజాంటల్ ఫోర్సే. అంటే హారిజాంటల్ ఇంక్లైన్ ఉంది కాబట్టి బోత్ వెర్టికల్ ఫోర్సెస్ కింద యాక్ట్ అవుద్ది, హారిజాంటల్ ఫోర్సెస్ కింద కూడా యాక్ట్ అవుద్ది. అందుకనే ఇది హారిజాంటల్ ఫోర్స్ రిజాల్వ్ చేస్తే హారిజాంటల్ ఫోర్స్ కింద కన్వర్ట్ అవుద్ది. అలాగే ఆర్ అనేది హారిజాంటల్ ఫోర్స్ కాబట్టి చూడండి ఒకసారి టీ ఇట్ ఈస్ ఇన్ నెగిటివ్ డైరెక్షన్. రిజాల్వ్ చేసిన తర్వాత ఇట్ ఈస్ ఇన్ నెగిటివ్ డైరెక్షన్. అంటే ఇలా రిజాల్వ్ చేస్తే ఇట్ ఈస్ ఇన్ దాని యొక్క డైరెక్షన్ నెగిటివ్లోకి ఉంటుంది అనమాట. అందుకే మైనస్ టీ. ఓకే, మైనస్ టీ కాస్ 75. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఆర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఆల్రెడీ మనం టీ వచ్చేసింది ఇక్కడ 105. ఇప్పుడు మనకు కావాల్సింది ఇటు ఆరే కాబట్టి ఆర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ప్లస్ ఇక్కడ అటువైపుకి వెళ్తే ప్లస్ ఆర్ అయిపోద్ది, ప్లస్ టీ అయిపోద్ది అన్నమాట. ప్లస్ టీ కాస్ 75. సో ఇప్పుడు 103.5 ఇంటూ కాస్ 75 వేస్తే ఆటోమేటిక్గా మనకి అది వచ్చేసింది అనమాట. ఓకే, దట్ ఈస్ మనకి ఎంత వాల్యూ ఎంతకి 26.8 కిలోన్యూటన్స్. అంటే ఎలాగైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు లామిస్ యూజ్ చేసి, లేకపోతే రిజాల్వింగ్ ద ఫోర్సెస్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ అండ్ వై డైరెక్షన్. అంటే అలాంగ్ ద హారిజాంటల్ డైరెక్షన్ అలాంగ్ ద వెర్టికల్ డైరెక్షన్, ఈ రెండు డైరెక్షన్లోనూ మనం ఫోర్సెస్ రిజాల్వ్ చేసుకున్న సేమ్ వాల్యూ వచ్చింది. లేకపోతే లామిస్ థియరం యూజ్ చేసి లామిస్ థియరం చాలా సింపుల్గా అయిపోద్ది డైరెక్ట్. ఓకే, ఫైండ్ అవుట్ చేయడం. ఏమేమి ఫైండ్ అవుట్ చేయడం, ఈ థ్రెడ్లో ఈ స్ట్రింగ్లో ఫోర్సెస్ ఏ ఫోర్సెస్ అయితే లిబరేట్ అవుతున్నాయో ఆ ఫోర్స్ అంటే స్ట్రింగ్లో టెన్షన్ లిబరేట్ అవుద్ది, ఆ టెన్షన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అలాగే వాల్ అప్లై చేసే రియాక్షన్ ఫోర్సెస్ని కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అందుకనే ఈ లామిస్ థియరం ఇంత ఇంపార్టెంట్ అవడానికి గల కారణం అనమాట. ఓకే.